తుప్పంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్లోనికి కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్టు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద గుంత పొంగల్ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పిండి వేసుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకోవడం వల్ల పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచి టేస్ట్గా ఉంటాయి. మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా ఉండే గొంతు పొంగల్ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టైంలోనే టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తయారు చేసుకోండి.